హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు కిచెన్ టిప్స్ వచ్చేసి 16 ఉన్నాయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదండి. ఈ చిట్కా చూసారనుకోండి, మీ డబ్బులు అస్సలు వృధా కావు. ఏం లేదండి, శనగపిండిలో హారతి కర్పూర బిళ్ళ ఉంటుంది చూడండి, హారతి కర్పూర బిళ్ళలను వేసి చూడండి. నిజంగా మీకు ఎంత అద్భుతంగా పనికి వస్తుందంటే అసలు నిజంగా నమ్మలేరు, అంత బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయనైతే పైన ఇలా పొట్టంతా తీసేసుకొని పైన కింద ఇలా కట్ చేస్తున్నాను. పైన పొట్టునైతే రిమూవ్ చేసేయాలి. ఇలా మధ్య నుంచి కట్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది పైన పొట్టు. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఇప్పుడు దీన్ని లేయర్ లాగా మొత్తం తీయాలి. ఇలా పాయలాగా వస్తాయి కదండి, ఇలా అన్నీ తీసేసుకొని ఇలా సపరేట్ చేసుకొని మనం ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏం చేయండి అంటే, ఒక చిన్న బౌల్లో తీసేసుకుంటున్నాను. చిన్న ప్లేట్లో కర్పూర బిళ్ళ ఉంటుంది కదా, ఈ కర్పూర బిళ్ళనైతే ఇలా జస్ట్ పౌడర్ లాగా చేసుకుంటా ఈ ఉల్లిపాయ లేయర్లు ఉన్నాయి చూడండి, వీటిలో అయితే ఇలా చల్లేసాను. చల్లిన తర్వాత మీకు బల్లులు బొద్దింకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో రోజు మనకు కనిపిస్తూనే ఉంటాయి కదండి, ఏ ప్లేస్లో తిరుగుతాయి అనేటి, వాటికైతే రొటీన్ అవుతూ ఉంటుంది. ఎక్కువైతే వంట గదిలో మనకు ఈ స్టవ్ పక్కన స్టవ్ దగ్గరనే బొద్దింకలు కానీ బల్లులు కానీ బాగా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి బోల్ల ర్యాక్స్ ఉంటాయి చూడండి, అక్కడ కూడా తిరుగుతుంది. ఆ ప్లేస్లో ఇలా పెట్టేశారనుకోండి, బల్లులు పారిపోతాయి అన్నట్టు, బొద్దింకలు కూడా రావు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్లం ఉంటుంది కదండి, బెల్లం అయితే మనము మామూలుగా స్వీట్స్లల్లో కానీ ప్రసాదాలల్లో పాయసం చేయడం దాంట్లో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, మామూలు ఐరన్ లోపం ఉన్న వాళ్ళు దీన్ని డైలీ చిన్న ముక్క తీసుకుంటే చాలా మంచిది, హెల్త్కు మంచిదండి. అయితే మనం ఎటైనా ఊరు వెళ్తున్నప్పుడు చిన్న పాకెట్లో అయితే ఇలా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళామనుకోండి, మనకు ఇప్పుడు సమ్మర్ కదండి, బాడీ అనేది త్వరగా డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, వడదెబ్బ తగులుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏం చేయండి అంటే, ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి మనకి ఎప్పుడైతే బాడీ డీహైడ్రేషన్ అయిపోయిందని తెలుస్తుందో అప్పుడు చిన్న ముక్కనండి ఇలా కట్ చేసేసుకొని ఒక గ్లాస్లో ఇలా తీసేసుకొని వాటర్ ఒక గ్లాసెడంతా తీసేసుకొని ఇవి కరిగిన తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ తాగగానే మన బాడీ అనేది త్వరగా రికవరీ అవుతుందండి, డీహైడ్రేషన్ అవ్వకుండా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరైతే తప్పకుండా ఈ సమ్మర్లో ఎటైనా వెకేషన్కి వెళ్ళినా కూడా తప్పకుండా మీరు హ్యాండ్ బ్యాగ్లలో అయితే ఇలా బెల్లం ముక్కనైతే వేసుకొని వెళ్ళండి. నేనైతే ఇలా తాగేస్తున్నాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జామున్ అంటారు కదా, వీటినైతే మేము గిన్నె పండ్లు అంటారండి, మీరేమంటారు కామెంట్ చేయండి. వీటినైతే ఇప్పుడు సీజన్ కదండి, సమ్మర్లోనే దొరుకుతాయి మనకు, మిగతా టైంలో అయితే దొరకవు ఇవి. అయితే వీటిని మనము డైరెక్ట్ తినకూడదు, ఎప్పుడైనా తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడగాలండి. వట్టి నీళ్ళతో కాకుండా కొంచెం ఉప్పేసి వీటిని నీళ్ళలో 1-2 నిమిషాలే నానబెట్టాలి, ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు, పైన ఏమైనా డస్ట్ ఉంటే రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా కడుక్కొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఉప్పు నీళ్ళు తీసేసి మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి మనమైతే పక్కన పెట్టుకోవాలి. అయితే ఇది దీంతో మనకి ఎంత బెనిఫిటో తెలుసా అండి, చాలా చాలా మంచిదండి హెల్త్కి. అయితే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిపోయి ఇబ్బంది పడేవాళ్ళు, యూరిన్కి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి, కడుపు నొప్పి వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు స్టోన్స్ అనేటివి మొత్తం పడిపోతాయండి యూరిన్ ద్వారా. ఇదైతే తప్పకుండా తిని చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి షర్ట్స్ ఉంటాయి కదండి, షర్ట్స్ని అయితే మనం మడత పెట్టడానికి మీకు ఈజీ ట్రిప్ చెప్తాను చూడండి. ఇలా షర్ట్ని అయితే ఇలా ఒకవేళ ఐరన్ చేశారనుకోండి, మడత పెట్టడం రాని వాళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, తిరిగేసిన తర్వాత కరెక్ట్గా మనం ఈక్వల్గా పెట్టేసుకొని ఈ హ్యాండ్స్ ఉన్నాయి చూడండి, హ్యాండ్స్ని అయితే ఇలా జస్ట్ ఇలా మడత పెట్టేసేయండి, జస్ట్ చిన్నగా. మీరు దగ్గర ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, సేమ్ ఇదే మాదిరిగా సగం నుంచి పట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా డైరెక్ట్ ఇలా పెట్టేశారనుకోండి,
లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ తీసిన దాంట్లో జొప్పిచ్చేస్తే అయిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అనేది విడిపోకుండా మంచిగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పేజీలు ఏమైనా మనకు నోట్బుక్లో మిస్ అయ్యాయి అనుకోండి, మామూలు నేనైతే వైట్ పేపరే చూపిస్తున్నాను, కానీ మనం ఏదైనా రాసుకున్న బుక్కులలో కానీ పిల్లలకైతే మిస్ అయిపోతాయి అనేసి చినిగిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అవి మిస్ అయిపోతే పాపం మళ్ళీ రాయాల్సి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకు ఒక మంచి ట్రిక్ ఏంటంటే ఆ పేపర్ అనేది పేజీ ఎక్కడ పోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ఇలా మధ్యల వైపు మాత్రమే కట్ చేయాలి. తర్వాత ఈ పిన్ను భాగం ఉంది చూడండి, ఈ పిన్ను భాగం ఉన్న దగ్గర ఏం చేయండి, మీకు ఎక్కడైతే పేజీ కావాలనుకుంటారో ఆ పేజీ వరకు ఇలా మడత పెట్టేసేయండి. అంటే ఎక్కడో ఒక ప్లేస్లో అయితే మిస్ అవుతుంది కదా ఒక పేజీ అనేది పిల్లలు రాసుకున్నది. అయితే అలాంటి వాళ్ళు మనకి ఎక్కడైతే మిస్ అవుతుందో ఆ భాగంలో అయితే ఇలా మడత పెట్టేసి లోపలికి జొప్పిచ్చేసేయండి. యథావిధిగా మనకు ఆ పేపర్ అనేది పేజీ మిస్ అయిన కాడనే మళ్ళీ వచ్చేస్తుందండి. ఈ టిప్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. మెయిన్గా నోట్బుక్లలో పేజీలు చినిగిపోవడమో లేకపోతే మిస్ అవ్వడమో అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఒక పేపర్ మీద ఏదైనా రాసుకునేది మిస్ అయితే రాసుకొని మళ్ళీ సేమ్ యథావిధిగా ఇలా పిన్ ఉన్న ప్లేస్ నుంచి మనకి ఏ పేజీలో కావాలో ఆ పేజీలో అయితే ఇలా మడత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి, నేను కట్ చేసిన భాగం చూపిస్తున్నాను. ఇలా పెట్టేస్తే పర్ఫెక్ట్గా మనకి లోపలికి అనేది వెళ్ళిపోతుంది. చూసారా, నోట్బుక్ యథావిధిగా ఉండింది. ఇలా పిల్లలకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏంటిదండి, మ్యాంగో. అయితే మ్యాంగోలని ఎప్పుడైనా సరే ఇలా పేపర్ పెట్టేసి ఒక బాక్స్లో పైన పెట్టేయండి. న్యాచురల్గా మనం పండ్లను అయితే పండించాలి. అయితే ఒక పండిన పండును కనుక మనం ఈ పచ్చి మామిడికాయల మధ్యలో పెట్టేసి ఇలా కప్పేసామనుకోండి, ఒక 2-3 రోజులకే మిగతా పండ్లు కూడా ఒక్కొక్కటి పక్వానికి వచ్చేస్తుందండి, ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్టు అండి, నాకు పంపిస్తే నేను వాటిని పండియడానికి ఒక పండిన కాయను లోపల పెట్టేశాను. చూడండి, తర్వాత ఒక 2 రోజుల తర్వాత అయితే ఒక్కొక్కటి ఇలా పక్వానికి వస్తున్నాయి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి. మీరు కూడా ఇలా న్యాచురల్గా అయితే పళ్ళని అయితే పండించుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది కదా, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దోశలు వేసేటప్పుడు అయితే ఇలా పెనం మీద ఆయిల్ వేసేసి ఇలా ఉల్లిపాయనైతే ఇలా రుద్ది కామన్గా అయితే అందరూ చేసేదే, దోశలు ఇలానే వేసుకుంటాము. అయితే వేసిన తర్వాత ఏంటంటే మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటే పెనం నుంచి దోశలు అనేవి ఊడొస్తాయండి. కానీ ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు ఇలా చూడండి, ఇలా తీస్తూ ఉంటే ఏంటంటే కట్ అయిపోయినట్టు అవుతూ ఉంటాయి, అసలు పర్ఫెక్ట్గా రానే రాదు. అయితే గరిటెని ఏం చేయండి అంటే మామూలుగా మనకు నీళ్ళు ఉంటాయి చూడండి, నీళ్ళతో ఇలా తడిపేయండి. ఇలా తడిపిన తర్వాత మనం దోశలను కనుక తీసామనుకోండి, చూడండి తడిగానే ఉంది, ఇప్పుడు తీస్తూ ఉంటే ఈజీగా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు, పెనం నుంచి చక్కగా ఊడొస్తుంది అన్నట్టు. మీకు కూడా పెనం మీద నుంచి దోశలు గలగా రాకపోతే ఇలా గరిటెనైతే తడిపి తర్వాత తీయండి, పర్ఫెక్ట్గా దోశలు అనేవి వస్తాయి అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాడని జీన్స్ పాయింట్ ఉంటాయి చూడండి, అయితే ఈ కాళ్ళ భాగం ఉంది చూడండి, కాళ్ళ భాగం దగ్గర అయితే జస్ట్ ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేసుకోండి. నాకైతే ఇలా సరిపోయింది ఈ క్లాత్, ఇక్కడి వరకు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు పైన భాగం ఉంది చూడండి, దాన్ని ఇలా యూ షేప్లో అయితే ఇలా సర్కిల్ లాగా గీసేసి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇలా నేనైతే కుట్టేస్తున్నాను. చాలా ఈజీ అండి, తక్కువ శ్రమ ఎక్కువ లాభము, రూపాయి ఖర్చు లేని పని అండి. ఇలా ఎక్స్ట్రా భాగానైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తిరిగేయాలి మంచి సైడ్కి. ఓకే, ఇలా తిరిగేసిన తర్వాత ఇలా ఓపెన్ ఉంది చూడండి, ఓపెన్ సైడ్ని ఇలా పైకి ఇలా మడత పెట్టేసి జస్ట్ స్టిచ్ చేసేయాలి. జస్ట్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుందండి. ఈజీగా మనము ఇంట్లోనే హ్యాండ్ పౌచ్ అయితే కుట్టేయచ్చు అన్నట్టు. చూడండి, నేను 2 సైడ్లో కుట్టేశాను. పైన భాగాన్ని ఇలా మడత పెట్టేసి మనం ఏదైనా బటన్ కుట్టేస్తే సరిపోతుంది. చూడండి, 2 పౌచులు అయితే బాగా ఇలా డబ్బులు పెట్టుకోవడానికి, కీస్, సెల్ ఫోన్లు ఏవైనా పెట్టుకోవచ్చు, మనం చక్కగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోవడానికి ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది మనము మిషన్ కుట్టేటప్పుడు పవర్ పోయిందనుకోండి, మనకు ఫ్యాన్ గాలి అనేది రాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. కొంచెం సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది అండి, కొంచెము టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఫ్యాన్ లేకపోతే అసలు నడవదు, ఇబ్బంది అయితే. అలాంటి ఇప్పుడు మనకు ఈజీగా ఇలా 3
క్లాతులనండి, చిన్న చిన్న క్లాతులను తీసేసుకొని ఇలా ముడి వేసేయండి. మన సేమ్ ఫ్యాన్ లాగానే ఇలా కట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే, నేను ఇది ఒక మిషన్ దగ్గర చూపిస్తున్నాను, మీకు ఇంకొక మిషన్ దగ్గర కూడా చూపిస్తాను. ఇలా రన్ అవుతూ ఉంటే ఏంటంటే మనకు గాలి వస్తూ ఉంటుందండి. చూడండి, ఇంకొక చోట అయితే ఇలా కట్టేశాను. నాకు 2 మిషన్లు ఉన్నాయి, ఇంకో మిషన్కి కూడా కట్టాను. ఇక్కడ నేనైతే ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే మనకి గాలి ఎంత చక్కగా వస్తుంది చూసారా, నా చున్నీ ఎలా గాలికి ఎగురుతుందో. అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెము గాలి ఆడాలంటే చక్కగా ఈ మిషన్ గీరకి ఇలా 3 గుడ్డలని కట్టేసి మనం రన్ చేస్తూ ఉంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా మనకు ఫ్యాన్ గాలి వచ్చినట్టే వస్తూ ఉంటుందండి. మంచిగా మనము ఎంతసేపు అంటే అంతసేపు మనం మిషన్ అయితే మనం కుట్టేయచ్చు అన్నట్టు. ఇలా మీరు కూడా ట్రై చేయండి, టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ ఉంటుంది కదా, ఈ షుగర్ అయితే ఇప్పుడు సమ్మర్లో అయితే కొంచెం చీమలు పడుతూ ఉంటాయి కదండి. అయితే చీమలు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ముఖ్యంగా సమ్మర్లోనే అండి, చీమలు అయితే మనం ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటాయి. అయితే ఎలాంటి చీమలు అంటే చిన్న చిన్నగా ఉంటాయండి, అవి ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటాయి అన్నట్టు. షుగర్లో పడితే అవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే, ఇంట్లో అయితే మామూలుగా లవంగాలు అయితే దొరుకుతాయి కదండి, కిచెన్ రూమ్లో అయితే ఎప్పుడు ఉంటాయి కదా. ఈ లవంగాలు ఒక 5-6 తీసేసుకొని ఈ షుగర్ డబ్బాలో వేసేయండి. ఇలా వేసారనుకోండి, దీని స్మెల్కి అయితే ఏ చీమలు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు షుగర్ అనేది నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనకు చూసేవే అన్నీ వంట గదిలో ఉన్నవే, కాకపోతే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. చిన్న చిన్న టిప్పులు మనము ఫాలో అవుతే మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నట్టు. అంటే వస్తువులు పాడవకుండా మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాలామంది అయితే బ్లౌజులకైతే మామూలు వెనకాల లట్కాన ఏదో అంటారు చూడండి, అంటే మామూలుగా అయితే హ్యాంగింగ్ చేసేటట్టు థ్రెడ్స్ కట్టుకుంటూ ఉంటారు కదండి. నాకైతే దాని పేరు పర్ఫెక్ట్ తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. చూడండి, ఇలా స్క్వేర్ టైప్ తీసేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేసి మధ్య నుంచి అయితే ఒక స్టిచ్ చేసేసాను. అదేవిధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పర్ఫెక్ట్గా ఇలా మడత పెట్టండి. మీకు మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ ఇలా చూడండి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలా 2 స్టెప్స్లో మనము మడత పెట్టేసిన తర్వాత మనకు దారాలు ఉంటాయి చూడండి, బ్లౌజులకైతే వెనకాల కట్టుకుంటారు చూడండి థ్రెడ్స్, అది దాన్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టి వేసేస్తే మనకి అది జారిపోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి దీన్ని తిరిగేస్తే మంచి హ్యాంగింగ్ అయింది. ఇదైతే బ్లౌజ్లకైతే వెనకాల కట్టుకుంటూ ఉంటారు కదా డోరీలు, ఆ డోరీలకైతే ఇలాంటి డిజైనర్ క్లాతులు పెట్టేసి ఇలా కుట్టి మనకి హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ బ్లౌజులకి డ్రెస్సులకి అందరు కుట్టుకుంటూ ఉంటారు కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ కదా, చూస్తా అంటే ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా పేపర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఎందులో పెట్టుకొని తినాలా అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. అయితే ఈ ఆలోచన లేకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఇలా సగానికి మడత పెట్టేసి పైన భాగాన్ని కూడా ఫోల్డ్ చేసేసి మళ్ళీ తిరిగేసి లెఫ్ట్ నుంచి సగానికి మడత పెట్టేసి రైట్ భాగాన్ని లోపలికి జొప్పించేసిన తర్వాత పై భాగాన్ని కూడా లోపలికి జొప్పించేస్తే ఇలా ఈజీగా ఒక చిన్న పాకెట్ లాంటిది అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చిన్నగా చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఈ పాకెట్లో వచ్చేసి మనం ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇలాంటి నేనైతే శనగలు వేయించినవి ఉన్నాయి, ఆ శనగలను అయితే నేను ఈ చిన్న పేపర్ బుట్టలో అయితే వేసేసుకొని టైంపాస్కి అయితే తినేయచ్చు. మనం జర్నీ చేసేటప్పుడు చక్కగా ఇలాంటి పాకెట్ తయారు చేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, అవసరం ఉన్నప్పుడు తీసుకొని మనం ఏం చక్కగా స్నాక్స్ వేసుకొని తినడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో అయితే డైలీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాము. అంటే మనం గీరడము, తురమడము, ఎక్కువ అయితే క్యారెట్, బీట్రూటు, సోరకాయలు, అంటే మామూలుగా మనం ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే సోరకాయని అయితే తురిమేస్తాము కదా. అయితే అది ఏంటంటే కొంచెం మొండి బారిపోతూ ఉంటాయండి, షార్ప్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఒక్క రూపాయి కాని తీసేసుకొని దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్లో మనమైతే దీన్ని గీరుతూ ఉండాలి. అయితే అప్పుడు ఆ బ్లేడ్లు అనేటివి షార్ప్ అవుతాయి అన్నట్టు.
మనం ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటాం కానీ ఏది పాటించము, కానీ చిన్న చిన్నవే పాటిస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. ఇది మళ్ళీ తురమడం రాకపోతే మళ్ళీ కొత్తది తీసుకుంటారు కదా, అలా ఎందుకు డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సమ్మర్ కదండి, బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది దగ్గర అయితే క్యాప్స్ అయితే ఉండవు, టోపీలు ఉండవు కదా. అయితే చాలామంది టవలే కట్టుకుంటారు. అయితే ఈ టవల్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు క్యాప్ లాగా వాడారనుకోండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మగవాళ్ళకండి. ఇలా టవల్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇలా సగానికి ఇలా పెట్టేసి లెఫ్ట్ సైడ్ భాగాన్ని సగానికి ఇలా పెట్టేసిన తర్వాత రైట్ సైడ్ భాగాన్ని లోపల చూపించాలి. మధ్యలోకి అండి కరెక్ట్ చూసుకొని లేయర్ చూసుకొని లోపల పెట్టేసేయాలి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరిగేస్తే ఇలా లేయర్ ఉంటుంది చూడండి, దీన్ని ఇలా లోపలికి ఇలా తీసేయండి. మళ్ళీ ఇంకొక లేయర్ వస్తుందండి. ఓకే, మళ్ళీ ఈ లేయర్ని కూడా ఇలా తీసేసారనుకోండి, పర్ఫెక్ట్ మనకు క్యాప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అంటే మామూలుగా జెంట్స్ అయితే బండి మీద వెళ్తూ ఉంటే వాళ్ళకు క్యాప్ అవసరం పడుతూ ఉంటాయి కదా, క్యాప్ లేని పక్షంలో ఎక్కువ టవలే యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా మనం టవల్ని ఇలా క్యాప్ లాగా ఇలా చుట్టేసారనుకోండి, వాళ్ళకు పర్ఫెక్ట్గా ఎండ తగలకుండా బండి మీద వెళ్ళేటప్పుడు ఈ మంచిగా పనికి వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత గ్యాప్ ఉందో, అసలు చాలా చక్కగా టోపీ లాగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెహ్రూ క్యాప్ లాగా ఉందండి ఇదైతే, నాకైతే అలానే అనిపించింది. చక్కగా అంటే తలకి పెట్టేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. చూడండి ఇలా పెట్టేశాను. మామూలుగా హోటళ్ళలో చెఫ్లు పెట్టుకుంటారు చూడండి, అలానే ఉంది. కాకపోతే క్యాప్ అయితే సూపర్ ఉండింది. ఇలా పెట్టేసుకొని వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ సార్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఇలా ఇచ్చేసేయండి క్యాప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలు మనం డోరీలు కుట్టేటప్పుడు 2 వరుసలు అయితే ఇలా కుట్టేస్తాము. కాకపోతే ఈజీగా మనకు పనవ్వడానికి నేను సూదిలో దారం గుచ్చేసి ఇలా లాగేశాను. ఈ దారాన్ని మధ్యలో పెట్టేసండి ఇలా రెండింటిని అయితే స్టిచ్ చేసేయాలి. ఒక కుట్టేసేస్తే సరిపోతుంది. మామూలుగా అయితే మనం డోరీలు కుడతా ఉంటే అంటే రివర్స్లో మళ్ళీ తీయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అంటే పిన్నిస్లు పెట్టడమో లేకపోతే అలాంటి ఒక షార్ప్ మొన లాంటిది ఏదైనా సరే తీసుకొని మనము రివర్స్ తిప్పాల్సి వస్తుంది కదా. చూడండి ఇలా స్టిచ్ చేసి ఈ దారాన్ని అయితే ఇలా లాగామనుకోండి, మంచి సైడ్ బయటకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టిచ్ చేసిన భాగం లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి ఇలా మెల్లమెల్లగా దారం పట్టుకొని ఇలా లాగుతూ ఉంటే చక్కగా మంచి సైడ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా దారంతో అయితే మనం ఫస్ట్ ఇలా తీసేసి కుట్టామనుకోండి, పని ఈజీ అవుతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండిలో హారతి కర్పూరంను వేయండి. నిజంగా చెప్తున్నా, ఈ చిట్కా అయితే మీకు మీ డబ్బులన్నీ ఏది వృధా కాకుండా పర్ఫెక్ట్గా పనికొస్తుందండి. చెప్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, అని ఊరికే అనరు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరు కదా పెద్దవాళ్ళు. ఏం లేదండి, శనగపిండిలో ఇలా కర్పూరం బిళ్ళనైతే ఇలా పౌడర్ చేసి వేసేయండి. తర్వాత ఒక బంగాళదుంపనైతే ఇలా పైన పొట్టంతా తీసేసి ఇలా పీలర్ సహాయంతో తురమాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ అయితే తీసేసుకోండి. ఓకే, ఇలా తురిమేసిన తర్వాత ఈ తురిమిన భాగాన్ని ఏం చేయండి అంటే, నాకైతే ఒకటి సరిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఒక బౌల్లో అయితే ఇలా టీ జాలీలో అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఈ బంగాళాదుంప మంచిగా రసం అనేది వస్తుందండి. ఈ రసంలోకి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి కర్పూరం మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఈ బంగాళాదుంప రసంలో అయితే వేసి కలిపేసుకోవాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ కలుపుకున్నా ఒకటే, నాకైతే 1 స్పూన్ చాలు అనేసి. ఎక్కువ మనకు బంగాళదుంప రసము, కర్పూరం బిళ్ళ, శనగపిండి చాలా హెల్ప్ అవుతుందండి. శనగపిండి అయితే అందంను పెంచడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని కనుక ఇలా అప్లై చేసేసి ఒక 10 to 15 minutes ఉంచేసిన తర్వాత కడగాలి. నేను ఇలా మొటిమల మచ్చలు పిగ్మెంటేషన్ ఉన్న కాడైతే అప్లై చేస్తున్నాను. ఒక 10-20 నిమిషాల తర్వాత కడిగేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము
స్కిన్ చాలా గ్లోగా తయారవుతుంది, మొటిమల మచ్చలు పోతాయి, పిగ్మెంటేషన్ మచ్చలు కూడా పోతాయండి. అయితే 10 నిమిషాల తర్వాత అది కడుక్కున్న తర్వాత తప్పకుండా ఈ సీరంని అయితే వాడాలన్నట్టు. ఈ సీరం కోసం ఏం లేదండి, కొబ్బరి నూనె, అదేవిధంగా ఒక కర్పూర బిళ్ళ, అదేవిధంగా విటమిన్ ఈ క్యాప్సిన్ అయితే కలుపుతున్నాను. ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే, మనము ఆల్రెడీ పెట్టుకున్న మాస్క్ను కడిగేసిన తర్వాత ఇదైతే నైట్ అప్లై చేసుకోవాలి. ఈ సీరంని అయితే దీన్ని కనుక మనం డైలీ నైట్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేటివి మాయమవుతాయండి. డైలీ చేయాలి, ఒకరోజు చేసిన తర్వాత రిజల్ట్ రాలేదని అనకూడదండి. మనం ఏ పనైనా సరే రెగ్యులర్గా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా రాసిన తర్వాత మెల్లమెల్లగా స్కిన్ అనేది ఇలా మార్పు వస్తుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.